Welcome back, Amma. Last video lo deleting a node at beginning of the circular singly linked list చూసాం రైట్. ఇప్పుడు ఏం చూద్దాము అంటే at end of the circular singly linked list deletion చూద్దాం. ఓకేనా? సేమ్ 3 situations. లిస్ట్ ఈజ్ ఎంటీ అని ఎట్లా చెప్తారు? మనకున్నది టైల్ పాయింటర్ మాత్రమే. ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ లిస్ట్ ఈజ్ ఎంటీ. అది ఇక్కడ రాసేసానమ్మా. లాస్ట్ ప్రోగ్రామే ఇది. ఈ ఎల్స్ పార్ట్ ఒకటి నేను రఫ్ చేశాను. టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ లిస్ట్ ఈజ్ ఎంటీ. రివర్సింగ్ అదే డిలీషన్ నాట్ పాసిబుల్ రైట్. నెక్స్ట్ లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్. ఒకే ఒక నోడ్ ఉంది అంటే దాన్ని కూడా మనం డిలీట్ చేస్తాను. అదే బిగినింగ్ అదే ఎండింగ్ అవుతుంది కదమ్మా. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ కూడా అదే. కాబట్టి ఆ ఒక్క నోడ్ని కూడా డిలీట్ చేసేస్తే టైల్ ఇంకా నాకేం కావాలా? నల్ రైటే కదా. ఒకే ఒక నోడ్ ఉందని ఎట్లా కండిషన్ రాసుకుంటారు? లాస్ట్ వీడియోలో చూసినాం. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టైల్ అయితే టైల్ని ఫస్ట్ నల్ చేసేస్తారు. ఏ లింక్స్ ఉండకూడదు కాబట్టి పీటీఆర్ టు నెక్స్ట్ని కూడా మీరు ఏం చేసేస్తారు? నల్. ఆ తర్వాత ఫ్రీ పీటీఆర్ చేసింటారు. ఈ 2 సిచ్యువేషన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ నోడ్ ఉన్నప్పుడు నేను దేన్ని డిలీట్ చేయాలా? లాస్ట్ నోడ్. అవునా? ఫస్ట్ నోడ్ అనుకోండి, టైల్ టు నెక్స్ట్ని మనం పాయింట్ చేసుకుంటే సరిపోతుంది పీటీఆర్. ఇప్పుడు కూడా హాయిగా పాయింట్ చేసుకోవచ్చు. ఎట్లా? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టైల్. అప్పుడు పీటీఆర్ లోపల నాకు ఎంత ఉంటుంది? 400. ఇది ఈజీనే అమ్మా. కానీ ఈ నోడ్ని నేను ఫ్రీ పీటీఆర్ కొట్టేస్తే ఈ లింక్ లోపల అంటే ఈ 300 టు నెక్స్ట్ లోపల మళ్ళీ నాకు ఎంత రావాలా? 100. అట్లెందుకు రావాలా? ఈ నోడ్ డిలీట్ అయిపోతే ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది. అప్పుడు ఇది దీన్ని పాయింట్ చేయాలి కదా. అప్పుడు ఏదో ఒక పాయింటర్ దీన్ని పాయింట్ చేస్తూ ఉంటేనే కదా ఈ లింక్ని మీరు చేంజ్ చేయగలరు. ఇది డబుల్ లింక్ లిస్ట్ కాదు కదా. నా దగ్గర 400 ఉంటే 400 టు ప్రీవియస్ అనుకోలేం కదా. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? డైరెక్ట్గా పీటీఆర్లోకి 400 అంటే టైల్ని మీరు తెచ్చుకోవచ్చు, అది ఫ్రీ అయిపోతుంది. బట్ దాని ముందర నోడ్, దాని ప్రీవియస్ నోడ్, ఫస్ట్ నోడ్ని మళ్ళీ పాయింట్ చేయాలి కదా. అలా పాయింట్ చేయాలంటే ఇక్కడ ఒక పాయింటర్ ఉండిండల్లా. బ్యాక్వర్డ్కి నేను ట్రావెల్స్ చేయలేను కాబట్టి మనం ఏం చేయాలంటే 2 పాయింటర్స్ని తీసుకోండి. ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు ట్రావెల్స్ చేయండి. సేమ్ టు సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ డిలీట్ అట్ బిగిన్ చేసింటాం కదమ్మా. 2 పాయింటర్స్ని అట్ ఏ టైం మనం ట్రావెల్స్ చేయించింటాం రైట్. అట్లాంటిదే ఇది కూడా. ఓకేనా? సో డైరెక్ట్గా పీటీఆర్లోకి 400ని తెచ్చుకోవద్దండి. ఓకేనా? పీటీఆర్ లోపల ఫస్ట్ నోడ్నే స్టోర్ చేయండి. అంటే టైల్ టు నెక్స్ట్నే స్టోర్ చేయండి. ఓకేనా? సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్ అంటే ఎంత ఉంటుంది మన దగ్గర? 100. క్యూ అనే ఎక్స్ట్రా పాయింటర్ని కూడా తీసుకుంటానమ్మా నేను. ఇంకా క్యూలో ఏం లేదు అనుకోండి. సో మనం ఎక్కడి వరకు ట్రావెల్స్ చేయాలా? లాస్ట్ నోడ్ వరకు. ఎందుకు? డిలీట్ అట్ ఎండ్ కాబట్టి. ఓకేనా? సరే, బాగుంది. వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ అయ్యేంత వరకు. ఈ లాజిక్ ఆల్రెడీ మనం చూసామమ్మా. ఓకేనా? అక్కడ టైల్ కాకుండా మనం వేరే కండిషన్ రాసింటాం. సింగిల్ లింక్ లిస్ట్ కదమ్మా, నల్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నల్ ఉండదు కాబట్టి టైల్. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. రెండు అట్ ఏ టైం. పీటీఆర్లో ఉండేది క్యూలోకి వస్తుంది. ముందుకు వెళ్ళడం కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. ఫస్ట్ టైల్ లోపల ఎంత ఉంది మన దగ్గర? 400. పీటీఆర్ లోపల ఎంత ఉంది మన దగ్గర? 100 నాట్ ఈక్వల్ టు 400 ట్రూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అంటే క్యూ కూడా 100ని పాయింట్ చేస్తూ ఉంటుంది. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. అప్పుడు 100 పోయినాక ఎంత వస్తుంది? 200. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. మళ్ళీ పైకి వస్తుందమ్మా. 200 నాట్ ఈక్వల్ టు 400 ట్రూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. 200 పోయి మనకి ఏమొస్తుంది? 100 పోయి ఏమొస్తుంది? 200. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. 200 పోయి మనకి ఎంత వస్తుంది? 300. 300 నాట్ ఈక్వల్ టు 400 ట్రూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అంటే 200 పోయి 300 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు 300 400తో ఓవర్ రైడ్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది,
ఇది కనెక్ట్ అవుతుంది. 400 నాట్ ఈక్వల్ టు 400 ఫాల్స్. ఇంకా నాకు ట్రావెల్సింగ్ అనేది ఆపేస్తుంది. ఇప్పుడు చూడండి, క్యూ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? ఈ నోడ్ని. పీటీఆర్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? లాస్ట్ నోడ్ని. ఇప్పుడు సరిపోతుందమ్మా. మీరు ఫ్రీ పీటీఆర్ చేసిన కనెక్షన్స్ కోసం క్యూ అనే ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది కాబట్టి. రైటేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడి వరకు ట్రావెల్సింగ్ అయిపోయింది. కనెక్షన్స్, ఇది నా లెఫ్ట్ కనెక్షన్, ఇది రైట్ కనెక్షన్స్. డిలీషన్ కాబట్టి ఈ లింక్ ఫస్ట్ బ్రేక్ చేయండి. దాన్ని ఎవరు పాయింట్ చేస్తున్నారు? క్యూ. ఒకవేళ ఇది లేకపోతే ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ ఏముండిండల్లా? ఫస్ట్ నోడ్ అడ్రస్ చూద్దామమ్మా. కనెక్షన్స్ చూడండి, క్యూ టు నెక్స్ట్ ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎట్లా వస్తుంది? టెయిల్ టు నెక్స్ట్. అప్పుడు క్యూ టు నెక్స్ట్లో ఉన్న 400 పోయి టెయిల్ టు నెక్స్ట్లో ఉన్న 100 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది. నేను కింద వేస్తున్నా, మీరు కావాలంటే పైన వేసుకోండి. ఈ లింక్ క్రియేట్ అవుతుంది. లెఫ్ట్ లింక్స్ కంప్లీటెడ్. రైట్ లింక్ టెయిల్ టు నెక్స్ట్ లేదా పీటీఆర్ టు నెక్స్ట్. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేస్తారు? నల్. అప్పుడు ఇక్కడ ఉన్న 100 పోయినాక ఎంత వస్తుంది? నల్. అప్పుడు ఈ లింక్ కూడా బ్రేక్ అవుతుంది. ఆలోచించండి, ఇది డిలీట్ అయిపోతుంది అంటే నా లాస్ట్ నోడ్ ఇది అవుతుంది. అప్పుడు టెయిల్ ఎవరిని పాయింట్ చేయాలి? 300. అప్పుడు ఏం రాస్తారమ్మా మీరు? టెయిల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. క్యూలోనే కదా 300 ఉండేది. అప్పుడు ఇక్కడ ఉన్న 400 పోయి మనకి ఎంత వస్తుంది? 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది. ఇది 300ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సరిపోయినాయి కదమ్మా అన్ని లింక్స్? ఓకే కదా. టెయిల్ లాస్ట్ బట్ వన్ నోడ్ని పాయింట్ చేస్తుంది. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ లింక్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. డైరెక్ట్గా ఇంకా మీరు ఏం చేయొచ్చు? ఫ్రీ పీటీఆర్ అంతే. ఓకేనా? అండ్ దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ట్రావెల్స్ చేస్తున్నారు. లాస్ట్ నోడ్ వరకు మీరు పీటీఆర్ని ట్రావెల్స్ చేస్తున్నారు. దాంతోపాటు క్యూ కూడా ట్రావెల్స్ అవుతూ వస్తుంది. క్యూకి మళ్ళీ మీరేం సపరేట్ ప్రోగ్రామ్ రాయరు కాబట్టి బోత్ అట్ ఏ టైమ్ ట్రావెల్స్ చేపిస్తారు కాబట్టి దాని కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ ఉంటుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎండ్ ఆఫ్ ద నోడ్ వరకు, ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు ట్రావెల్స్ చేస్తారు కాబట్టి ఓ ఆఫ్ ఎన్. ఓకేనా? ప్రోగ్రామ్ రాద్దామా? ఎన్ని పాయింటర్స్ కావాలా? 2 పాయింటర్స్. ఒకటి పీటీఆర్, ఇంకొకటి క్యూ. ఆల్రెడీ పీటీఆర్ తీసుకున్నా, దాంట్లోకి ఏం స్టోర్ చేసుకున్నా? టైల్ టు నెక్స్ట్. ఇది డిలీట్ బిగిన్ కాదు. ఏం రాసుకుంటారు ఇక్కడ? డిలీట్ అండర్ స్కోర్ ఎండ్ అని రాసుకోండి. ఓకేనా? డిలీట్ అండర్ స్కోర్ ఎండ్. స్టార్ పీటీఆర్తో పాటు ఇంకోటి ఏం కావాలో మనకి? స్టార్ క్యూ. ఫస్ట్ సిచ్యువేషన్ టైల్ నల్, సెకండ్ సిచ్యువేషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్, లాస్ట్ సిచ్యువేషన్ ఎల్స్. ఓకేనా? ఫస్ట్ మనం ట్రావెల్స్ చేయాలా. సో వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ బిగిన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ 2. నెక్స్ట్ ట్రావెల్సింగ్ కంప్లీట్ అయింది. తర్వాత లింక్స్, లెఫ్ట్ అండ్ రైట్ లింక్స్. క్యూ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ టు నెక్స్ట్. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇంకా టైల్ని కూడా చేంజ్ చేయాలా? రైట్. టైల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్రీ పీటీఆర్ ఎల్స్ పార్ట్ క్లోజ్, డిలీట్ ఎండ్ అనే ఫంక్షన్ కూడా క్లోజ్. ఇది మా డిలీట్ ఎండ్. నెక్స్ట్ వీడియోలో మనం డిలీట్ అట్ మిడిల్ చూద్దాం. దానికి ప్రోగ్రామ్ ఏం చెప్పానో లాజిక్ చూద్దాం. ఓకేనా? ఓకే, బాయ్ మా. థ్యాంక్ యూ.